హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 150 గజాల్లో ఒక 2 BHK హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే ఆ ఇంటికి స్లాబ్ వేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ సైట్కి సంబంధించి గ్రౌండ్ వర్క్ నుంచి అంటే గుమ్ములు తీసిన దగ్గర నుంచి ఇప్పుడు స్లాబ్ ఎత్తు గోడలు కట్టినంత వరకు మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా వీడియోస్ రూపంలో మన ఛానల్లో ఉన్నాయండి. 150 గజాల్లో హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో గ్రౌండ్లో మేము వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దీనికి ఎంత బడ్జెట్ అయింది, ఎంత మెటీరియల్ అయింది, ఒకవేళ మీరు కనుక 150 గజాల్లో అంటే 1400 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే పూర్తి వివరాలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా దీనికి ముందు వీడియో అంటే పిల్లర్లు వేసిన తర్వాత బ్రిక్ వర్క్కి ఎంత ఖర్చు అవుద్ది అనే ఒక వీడియో చేశానండి. దాంట్లో చాలామంది నన్ను ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అదేవిధంగా కామెంట్ రూపంలో అడిగింది ఏంటంటే, అన్న ఓపెన్ స్లాబ్ అయితే ఎలా అన్న అని చెప్పేసి అడిగారు. అంటే మేము ఇక్కడ పిల్లర్స్ వేసి గోడలు కట్టిన తర్వాత స్లాబ్కి రెడీ చేసాం కదండి. అలా కాకుండా అంటే గోడలు కట్టకుండా పిల్లర్స్ వేసిన వెంటనే సెంటరింగ్ పెట్టేసి స్లాబ్ వేసిన తర్వాత గోడలు కట్టినా అదే బడ్జెట్ అవుతుందా అని పెట్టారండి. సో బడ్జెట్ అయితే మాత్రం సేమ్ బడ్జెట్ అవుతుందండి. కానీ మీరు ప్లాన్ చేసుకున్న డ్రాయింగ్ బట్టే ఉంటుంది. అంటే కొన్ని దగ్గరలో కిటికీ ఓపెన్లు మారుతాయి. అదేవిధంగా కొన్ని దగ్గరలో ఏంటంటే పిల్లర్ టు పిల్లర్ వాల్ కన్స్ట్రక్షన్ ఈజీ అండి. కొన్ని దగ్గరలో ఏంటంటే తోకోలు చూసుకొని గోడలు కట్టాలి. అలాంటప్పుడు లేబర్ ఛార్జెస్ మారుతాయి. సో అదేవిధంగా మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ స్టార్టింగ్లో మీకు డ్రాయింగ్ చూపించాను. ఫస్ట్ వీడియో మీరు చూసినట్లయితే ఆ డ్రాయింగ్కి సంబంధించిన బడ్జెట్ నేను చెప్పానండి. అలానే ఇప్పుడు మేము ఇక్కడ లోకల్లో వర్క్ చేస్తున్నాము, అంటే బొబ్బిల్లో వర్క్ చేస్తున్నాము. మా ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళి వర్క్ చేయాలంటే అంటే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వర్క్ చేయాలనుకోండి, అప్పుడు పెట్రోల్ ఛార్జీలు యాడ్ అవుతాయి. అదేవిధంగా లేబర్ భోజనాలు ఇవన్నీ కూడా ఇంకా ఇంక్లూడింగ్ అవుతాయండి. నేను చెప్పిన బడ్జెట్ లోకల్లో వర్క్ చేస్తే మాకైన బడ్జెట్ మాత్రమే నేను చెప్పాను, ఓకేనండి. అలానే ఈ వీడియోలో నేను RMC కాంక్రీట్ గురించి అయితే చెప్తున్నానండి. అంటే మీకు లేబర్ బడ్జెట్ మెటీరియల్ బడ్జెట్ అంతా చెప్తాను అంటున్నాను కదా. మేము ఇక్కడైతే RMC కాంక్రీట్ యూస్ చేసాము. నార్మల్గా మ్యాన్హోల్గా వేసింది కాదండి, లేబర్తో వేసింది. అయితే మీకు దగ్గర ఒక 7 యూనిట్ల నుంచి అంటే 6 యూనిట్ల నుంచి 7 యూనిట్ల పిక్క, ఒక 160 వరకు సిమెంట్ బస్తాలు, అదేవిధంగా ఒక 8 యూనిట్ల వరకు ఇసుక, ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా మీరు నార్మల్గా మనుషులతో వేసినట్లయితే ఈ ఇంటికి స్లాబ్ వేయడానికి ఓన్లీ కాంక్రీట్ పిక్క, సిమెంటు, ఇసుక, లేబర్ వేయడానికి ఒక 2 లక్షల నుంచి 2,50,000 వరకు పట్టుకోవాలండి, ఓకేనా. మేమైతే ఇక్కడ RMC యూజ్ చేయబోతున్నాము. పైగా RMCకి నార్మల్ కాంక్రీట్కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలామంది RMC అవాయిడ్ చేయమంటారు, కానీ మనకి ప్లేస్ లేదు, కొంచెం మెంటల్ ప్రెషర్ తగ్గాలి అంటే RMC యూజ్ చేయాలండి. ఎందుకంటే కొన్ని మెటీరియల్ ఇష్యూస్ వల్ల అంటే ఒక్కొక్క దగ్గర ఖాళీ స్థలం ఉండదు. 10 లోడ్లు పిక్క 10 లోడ్లు ఇసుక కొట్టించాలంటే చాలా కష్టం అండి. అంటే ఒక 5 లోడ్లు పిక్క కొట్టించాలి, 5 లోడ్లు ఇసుక కొట్టించాలి. అదేవిధంగా సిమెంట్ బస్తాలు ఒక 150 నుంచి 200 బస్తాలు దింపాలి. కాంక్రీట్ వేసిన లేబర్, మిల్లరు ఇవన్నీ పెట్టడానికి ప్లేస్ ఉండదన్నమాట. సో అలా లేని దగ్గర RMC కాంక్రీటే మంచిదండి. సో మేమైతే ఇక్కడ RMC కాంక్రీట్ అయితే యూస్ చేస్తున్నాం, ఓకేనా. సో మీ ఏరియాలో RMC అవైలబుల్ ఉండి ఆ ప్లాంట్ దగ్గర నుంచి మంచిగా కాంక్రీట్ వస్తుంది, క్యూబ్ టెస్ట్ అంతా ఉంది అంటే హ్యాపీగా RMC యూస్ చేయొచ్చు, ఓకేనండి. సో మేమైతే ఈ ఇంటికి RMC కాంక్రీట్ అయితే యూస్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్రిక్ వర్క్ అంతా కూడా మేము కంప్లీట్ చేసిన మొత్తం వీడియో పెట్టాను కదండి. అందులో 2,80,000 రూపాయలు మీకు అమౌంట్ చెప్పడం జరిగింది. అంటే నేను అక్కడ చెప్పిన అమౌంట్ ఏంటంటే పిల్లర్స్ వేసిన తర్వాత మేము గోడలు కట్టడానికి ఆయన లేబర్ కూలీలు మెటీరియల్ మొత్తం కలిపి చెప్పానండి. అది మీరు ఓపెన్ స్లాబ్ అయినా నార్మల్ స్లాబ్ అయినా ఏదైనా సరే ఆ అమౌంటే ఖర్చు అవుతుందండి, ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గోడలు కట్టి 7 రోజులు ఫుల్గా క్యూరింగ్ అంటే వాటరింగ్ 7 రోజులు ఫుల్గా తడిపిన తరువాత మేమైతే సెంటరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. మెటీరియల్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కదా, చూసారు ఇక్కడ మీరు మెటీరియల్ దించుతున్నారు, ఓకేనండి. సో 7 రోజులు క్యూరింగ్ ఏంటంటే కొన్ని దగ్గరలో ఓనర్ ఎమర్జెన్సీ వల్ల ఏంటంటే పిల్లర్లు వేసిన వెంటనే సెంటరింగ్ కొట్టడము, అదేవిధంగా ఏంటంటే మరికొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే క్యూరింగ్ గోడలు కట్టిన ఒక 2 రోజుల్లోనే మీరు సెంటరింగ్ వర్క్ స్టార్ట్ చేసేయండి అంటారండి ఓనర్స్. సో ఆ విధంగా అవ్వదండి. మనం 7 అడుగుల హైట్ బెల్ట్ స్లాబ్ వేసినప్పుడు గోడలు కడతాం కదా, అవైనా సరే అదేవిధంగా స్లాబ్ సెంటరింగ్ అయినా సరే గోడలు అనేవి ఒక 7-8 రోజులు ఫుల్గా తడపాలండి. ఒక 1 వీక్ అయినా తడిపితే మేము ఏదైతే పని చేసామో సున్నం అది గట్టి పడుతుంది. అప్పుడు దానికి మేకలు అనేవి దిగుతాయండి, కొంచెం బాగుంటుంది అనమాట. అంటే భీములు బయటికి తన్నడం కానీ లేదంటే చెక్కలు వదిలేయడం ఇవేమీ ఉండవండి. అదే ఓపెన్ స్లాబ్ అనుకోండి మీకు అవసరం లేదు, అంటే గోడలు ఎండాలి అదే ఉండదన్నమాట. ఎందుకంటే ఓపెన్ స్లాబ్ మనకి పిల్లర్స్ ఒక 1 వీక్ తడిపితే చాలు,
తర్వాత స్లాబ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు సెంటరింగ్ వర్క్. కానీ గోడలు కట్టి స్లాబ్ వేసింది మాత్రం గోడలన్నీ కట్టిన తర్వాత ఒక 1 వీక్ అయితే ఫుల్గా క్యూరింగ్ అయితే చేయాలండి. ఆ 1 వీక్ క్యూరింగ్ చేసిన తర్వాతే సెంటరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకేనండి. అలానే ఈ సెంటరింగ్ వర్క్ కూడా ఏ విధంగా ఉంటుందంటే లేబరు ఎండలుగా ఉన్నాయనుకోండి, వేసవికాలం అంటే మనకి జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నుంచి మే, జూన్ ఈ మంత్ వరకు ఏం చేస్తారంటే అండి, నార్మల్గా వర్క్ టైంకి అయితే రావడం జరగదండి. ఐరన్ వర్కర్స్ అయినా, తాపీ మేస్త్రులు అయినా, కొన్ని దగ్గరలో సెంటరింగ్ వాళ్ళు, కొన్ని దగ్గరలో తాపీ మేస్త్రులు అందరూ కూడా, అంటే కొన్ని దగ్గరలో లోపల పని అయితే తాపీ మేస్త్రులు చేయొచ్చేమో కానీ తాపీ మేస్త్రులు, లేదంటే మాత్రం సెంటరింగ్ వాళ్ళు కానివ్వండి, ఐరన్ వర్కర్స్ కానివ్వండి, వాతావరణం బాగుంటేనే నార్మల్ టైంకి వస్తారండి. లేదంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 7, 6:30 నుంచి 7 ఈ టైంకి వస్తారు. వాళ్ళు వర్క్ అంటే 3 వచ్చారా 4 వచ్చారా అని చూడరండి. మేము ఇంతవరకు కంప్లీట్ చేయాలి, అంటే ఇంతవరకు బాటలు వేయాలి, లేదంటే ఇంతవరకు క్లోజ్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. కానీ కొంతమంది ఓనర్స్కి అది అర్థం కాదు. అంటే వాళ్ళు ఎండలో పని చేయలేక వాళ్ళు చేయాల్సిన పని తొందరగా చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఓనర్స్కి ఎలా ఉంటుందంటే, ఏంటి వస్తున్నారు పూట పనే చేసి వెళ్ళిపోతున్నారు, ఇలా అయితే మా ఇల్లు ఎప్పుడో వద్దు అన్నట్టు ఉంటుందండి. అలా ఏం కాదండి. సెంటరింగ్ వర్క్ కానీ రాడ్ బెండింగ్ కానీ చాలా కష్టమండి ఎండలకి చేయడం. సో ఆ విధంగానే కొంచెమైనా ఎండను తప్పించుకోవచ్చు అనుకొని ఎర్లీ మార్నింగ్ తొందరగా వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు వాళ్ళ కష్టాన్ని. కొంతమంది ఏమొచ్చో వచ్చారు 7-8 అయిపోయింది ఆడుకున్నట్టు చేసి వెళ్ళిపోతున్నారు అంటారు. వాళ్ళకు కూడా ఇచ్చేది కాంట్రాక్టేనండి, కూలికి అయితే కాదు కదా. సో ఇక్కడ మేము అడుక్కి 25 రూపాయల లెక్క కూలీకి ఇచ్చాం, అదే కాంట్రాక్ట్కి ఇచ్చాం. చూసారు కదా, చెప్పాను కదా అది. అదేవిధంగా ఈ సెంటరింగ్ వర్క్ కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు అన్ని దగ్గరలో ఒకేలా ఉండదండి. అంటే ఇప్పుడు మేము ఇక్కడ సైట్ లోకల్లో కాబట్టి, అంటే విజయనగరం డిస్టిక్ బొబ్బిల్లో కాబట్టి అడుక్కి 25 రూపాయలు తీసుకున్నారండి మా దగ్గర. ట్రాన్స్పోర్ట్ మొత్తం వాళ్ళదేని, వాళ్ళే మెటీరియల్ తెచ్చుకొని దించుకొని మాకు మొత్తం క్లోజ్ చేసి సెంటరింగ్ పెట్టేసి మళ్ళీ విప్పి సెంటరింగ్ సామాన్లు తీసుకెళ్ళిపోవడానికి అండి. ఇందులో ఓనర్కి సంబంధమైంది ఏంటంటే మేకలు, చెక్కలు అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారండి. బైండింగ్ వైర్ ఏదైతే ఉందో ఎక్కడైనా సరే బైండింగ్ వైర్ అనేది ఓనర్ కొనేసి ఇవ్వాలండి. అదేవిధంగా టేప్ ఉంటుంది కదండి, పైన మేము ఆర్ఎంసీ కాంక్రీట్ వేస్తున్నాం కాబట్టి టేప్ మొత్తం అంటిస్తున్నాము. అది కొన్ని దగ్గరలో అంటిస్తారు, కొన్ని దగ్గరలో అంటించరు, అది మీ ఇష్టమే. కానీ టేప్ అంటించడం చాలా మంచిది. ఆ టేపు అదేవిధంగా ఆ బైండింగ్ వైరు కొనేసి ఓనర్ ఇవ్వాలండి. మిగిలినవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారనమాట. ఓకేనండి. సో ఇప్పుడు మాకు సెంటరింగ్ ఖర్చు ఎంత అయింది, మెటీరియల్ ఖర్చు ఎంత అయిందని డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ 150 గజాలు 1400 SFT టోటల్ అంతా కలుపుకొని, అంటే మాకు సెంటరింగ్ మెటీరియల్ తెచ్చుకొని సెంటరింగ్ కొట్టి తీసుకువెళ్ళడానికి 60,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, క్లారిటీగా వినండి. 1400 SFT అడుగుకి 25 రూపాయలు లెక్కేసుకుంటే అంత అవ్వదు కదా అని అనొచ్చు మీరు. ఓన్లీ స్లాబ్ మాత్రమే 1400 SFT అండి ఈ సైట్. ఓకేనా. నిలువు భీములు 3, అడ్డు భీములు 5, సైడ్ బాటాలు అన్నీ కౌంటింగ్ అవుతాయి అన్నమాట. ఓకేనండి, ఎడ్జ్ భీమ్తో సహా. సెంటరింగ్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ స్లాబ్ కాదండి, సైడ్ భీములు కూడా కొలుస్తారనమాట. ఓకేనండి. సో ఆ విధంగా నెక్స్ట్ కింద స్లేర్లు సైడ్లు పెట్టినవి ఇవన్నీ కౌంటింగ్ అవుతాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా సెంటరింగ్ కొట్టేటప్పుడు సైడ్ 2 బాటాలు స్లాబ్ మొత్తం కౌంటింగ్ అవుతుంది. రాడ్ బెండింగ్ అయితే భీములు సపరేట్గా కొలుస్తారు, మ్యాట్ సపరేట్గా కొలుస్తారు అనమాట. ఓకేనండి. సో మాకు ఇక్కడ ఓవరాల్గా సెంటరింగ్ వర్క్కు మాత్రమైన ఖర్చు 60,000 రూపాయలండి. ఓకేనా. అలానే ఐరన్ చూసుకున్నట్లయితే మేము ఐరన్ ఇక్కడ 16, 12 బీమ్స్కి మిక్సింగ్ తెచ్చామండి. అదేవిధంగా పైన స్లాబ్ పిల్లర్స్కి కూడా కలిపి తెచ్చాము, కింద బెల్ట్ స్లాబ్కి అన్నీ కలిపి తెచ్చుకున్నాము. అందులో మీకు బెల్ట్ స్లాబ్ అమౌంట్ నేను సపరేట్గా చెప్పాను. అంటే మాకు ఓవరాల్గా దగ్గర 2 లక్షల రూపాయలు అయింది. అందులో 40,000 రూపాయలు బెల్ట్ స్లాబ్ ఐరన్ తీసేసాము. మిగిలిన ఐరన్ అంటే ఇది ఏదైతే 150 గజాల్లో మేము ఇక్కడ స్లాబ్ వేస్తున్నామో ఇక్కడ మాకు అయిన ఐరన్ ఖర్చు మాత్రం, అంటే ఓన్లీ ఐరన్ మెటీరియల్ మాత్రం 1,60,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఓకేనా. ఈ 1,60,000 అనేది ఏంటంటే ఓన్లీ స్లాబ్ ఐరన్కి మాత్రమే. మీకు ఉన్న రేట్లు బట్టి లేదంటే మీ స్ట్రక్చర్ ప్లాన్ బట్టి అక్కడ ఐరన్ ఏమైనా హెవీగా పడింది అనుకోండి, ఇంకొంచెం అమౌంట్ మారచ్చు కూడా. అంటే కొన్ని దగ్గరలో ఎడ్జ్ బీములకి 20 వేయడం, క్యాండిల్ బీములు లెంత్ ఎక్కువ వస్తే వాటికి 20 యూస్ చేస్తారు. ఆ విధంగా అయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువ అమౌంటే అవుతుందండి. ఓకేనా. సో మాకైతే ఇక్కడ సెంటరింగ్ వర్క్ చేయడానికి 60,000 రూపాయలు అయింది. అదేవిధంగా ఐరన్ మొత్తం కలిపి మాకు 1,60,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఓకేనా. ఇంకా అలానే తర్వాత లేబర్ చూసుకుంటే మాకు ఒక 5,000 వరకు లేబర్ ఛార్జెస్ అయ్యాయండి. అంటే ఇప్పుడు మనకి సెంటరింగ్ కొట్టిన తర్వాత కవర్ బ్లాక్లు పెట్టమని, ల్యాండింగ్ గోడ కట్టాం కదండి, ఆ ట్యాపర్ కటింగ్ చేయడం,
ఈ కవర్ బ్లాక్లు చిన్న చిన్న వర్క్స్ అన్నీ కలుపుకొని ఒక 5,000 రూపాయలు చిల్లర ఖర్చులు అయితే అయ్యి ఉంటాయి. అంటే ఈ స్లాబ్ వేసిన తర్వాత పైన మెట్లు కట్టాము, పైన గట్లు కట్టాలి కదండి వాటర్ నిలబడడానికి, ఇవన్నీ కలిపి ఒక 5,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఓకేనా. అలానే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు ఈ సెంటరింగ్ వర్క్ అంతా అయిపోయింది కదా, సైడ్ ఆయిల్ రాస్తున్నారు కదండి, ఆ ఆయిల్ వాళ్ళే తెచ్చుకుంటారు. కొన్ని దగ్గర ఏంటంటే ఓనర్ని తెమ్మని వచ్చండి, ఆ వేస్ట్ ఆయిల్ అయితే తేవాలి. ఈ ఆయిల్ సైడ్ బాటమ్స్కి రాసిన తర్వాత టేప్ అంటిస్తారండి. ఆ టేప్కి అయితే 2 కూలీలు మనం ఇవ్వాలి. నేను ఆ కూలీలు కలిపే చెప్తున్నాను. ఓకేనండి. ఒక 2 కూలీలు 1,600 రూపాయలు అయితే మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓనర్ తేవాల్సింది ఏంటంటే బైండింగ్ వైరు, ఆ టేపు అని చెప్పాను కదండి. సో అదనమాట. మాకు ఓవరాల్గా సెంటరింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత లెవెలింగ్ అయితే చూసుకుంటున్నాం. ఇక్కడ మీరు చూడవచ్చు డీటెయిల్గా, ఇదైతే లెవెల్ చెక్ చేసుకుంటున్నామండి. ఓకేనా. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ఐరన్ వర్క్ అండి. ఐరన్ వర్క్ అంతా కలుపుకొని మాకు 28,000 రూపాయలు అయితే కూలీలు అయ్యాయండి. ఓకేనా, ఐరన్ వర్క్కి. అలానే లేబర్ చూసుకున్నట్లయితే మేము స్లాబ్ వేయడానికి లేబరు 15,000 రూపాయల వరకు ఖర్చు అయ్యింది. ఎందుకంటే మాకు స్లాబ్కి ఇక్కడ డబల్ కూలీలు ఉంటాయండి అవి. అలానే ఇంకా ఆర్ఎంసీ కాంక్రీట్ చూసుకున్నట్లయితే 1,50,000 రూపాయలు ఆర్ఎంసీ కాంక్రీట్ అయితే అయ్యిందండి స్లాబ్ వేయడానికి. ఓకేనా. సో మీరు ఓవరాల్గా టోటల్ చేసి చెప్తాను మీకు డీటెయిల్గా, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో ఇది ఫైనల్ అయితే స్లాబ్ సెంటరింగ్ అయితే ఇలా వచ్చింది. చూసారు కదా, ఇది ఈ ఎండలకి కొన్ని డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే మేము అక్కడ ఎంత కష్టపడినా సరే అది అర్థం కాదండి. మేము ఏదో కావాలనే డిలే చేసినట్టు, కావాలనే పని ఆపినట్టు ఉంటుందండి. ఈ వర్క్ ఏంటంటే ఒక్కరు సెలవు పెట్టినా సరే ఇంకొకరు సెలవు పెట్టేయాలన్నమాట. అది కొన్నిసార్లు మేము ఎంత చెప్తున్నా అర్థం కాదు. అంటే ఒక్కరు వచ్చి అక్కడ పని చేయలేరు, ఒకరు ఇస్తేనే ఒకరు సెంటరింగ్ కొట్టగలరు అనమాట. అదేవిధంగా రాడ్ బెండింగ్ వర్క్ కూడా అంతేనండి. కరెక్ట్గా ఎంత మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నా ఆ క్షణంకి ఒక్కరు బాగోపోయినా సరే కొంచెం డిలే అవుతుంటుంది అనమాట. వర్క్లో ఎక్కువగా డిస్కషన్స్ వచ్చేవి ఏంటంటే ఈ ఐరన్ వర్క్ దగ్గర, ఈ సెంటరింగ్ వర్క్స్ దగ్గర ఓనర్స్ కొంచెం డిస్కషన్ చేస్తూ ఉంటారు. అది కొంచెం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీరు కరెక్ట్గా స్లాబ్ ఎప్పుడు వేయాలనుకుంటున్నారో దానికి కరెక్ట్గా టైం అంటే మేస్త్రి దగ్గర టైం అడగండి. మీకు ఎన్ని రోజులు పడుతుంది, ఒక బిల్డర్ కానివ్వండి, ఇంజనీర్ కానివ్వండి, మేస్త్రి దగ్గర కానివ్వండి, ఎగ్జాక్ట్ టైం మాకు ఈ డేట్కి పడుతుందా స్లాబ్ అని టైం తీసుకొని అక్కడ నుంచి ఒక 1 వీక్ 2 వీక్ ముందే అన్నీ మీరు ప్రిపేర్గా ఉండాలండి. ఓకేనా. సో అది అలా కాకుండా గోడలు అయిన వెంటనే మాకు ఇప్పుడే స్లాబ్ అయిపోవాలి, ఒక వారం రోజుల్లో స్లాబ్ వేసేయండి, ఇలా అలాని కొంచెం మెంటల్ ప్రెషర్ అంతా ఉంటుందన్నమాట. కొన్ని దగ్గరలో, నేను ఇక్కడ అని చెప్పట్లేదు, వేరే దగ్గరలో కూడా నేను చాలా వరకు ఇందులో చాలా ప్రెషర్ అవుతున్నామని చెప్పేసి కామెంట్లు కూడా పెడుతున్నారు. అందుకు చెప్తున్నాను అనమాట. ఓకేనండి. సో అంతా గాబర్గా చేయించుకునే కంటే నీట్గా చేయించుకోవడం ముఖ్యం. ఇక్కడ మీరు చూసారు కదా, మేమైతే సెంటరింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని టేప్ అయితే అంటిస్తున్నాము. ఈ టేప్ అయిన తర్వాత ఈ ఆయిల్ వేస్ట్ ఆయిల్ ఏదైతే రాస్తున్నారో ఆ వేస్ట్ ఆయిల్ కొంచెం తగ్గించి రాయమని చెప్పండి. ఎక్కువగా రాసినట్లయితే ఈ వేస్ట్ ఆయిల్ మొత్తం ఐరన్కే ఉంటుంది. ఐరన్కి అంటింది అనుకోండి, ఐరన్కి ఇంకా కాంక్రీట్ మనం వేసేటప్పుడు గట్టిగా బాగా పట్టదనమాట కాంక్రీట్ అనేది. ఓకేనండి. సో మేమైతే లైట్గానే రాయిస్తున్నాము ఆయిల్ అయితే, ఇక్కడ మీరు చూడొచ్చు. అలానే ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్క బిట్ కూడా మీకు తెలియాలి అని చెప్పేసి వీడియో ఇంత లెంత్ వస్తుందండి. నేను ఎంత లెంత్ తగ్గిద్దాం అనుకున్నా సరే ప్రతి ఒక్క క్లిప్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇందులో ఒకటి వేస్ట్, ఒకటి ఇది చెప్దాం, ఒకటి అది చెప్దాం అని స్కిప్ చేసామనుకోండి, డైరెక్ట్గా స్కిప్ చేసేసారని అడుగుతున్నారనమాట. అందుకని చెప్పేసి మీరు ఏది కూడా మిస్ చేయకుండా మీకు చూపించాలనే ఉద్దేశం మీద ఇంత లెంత్ వీడియో పెడుతున్నాను. ఓకేనండి. అలానే సెంటరింగ్ వర్క్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నా చెప్పండి అని అడిగారు చాలా వరకు. సెంటరింగ్ వర్క్లో ముఖ్యంగా చూసారు కదా ఇక్కడ మీరు షీట్ సెంటరింగ్ ఏ విధంగా ఉన్నదనేది, ఈ విధంగా మెటీరియల్ అనేది కొంచెం నీట్గా ఉండాలండి. ఇక్కడ మీరు చూసారు కదా అన్నీ కూడా అది. అలానే కింద పీసీసీ అయితే కంపల్సరీగా వేయించి ఉండాలి. ఇన్ కేస్ మీరు అక్కడ గార్డెన్ వస్తుందన్న పీసీసీ వేయలేమన్నారు అనుకోండి, అలాంటి దగ్గర కరెక్ట్గా సపోర్ట్స్ అయితే ఉండాలండి. అలానే ఇందాక మీరు చూసారు కదా లెవెలింగ్ అంతా కూడా, సో ఆ విధంగా నీట్గా లెవెలింగ్ అంతా చెక్ చేసుకోవాలి, రూమ్ టు రూము అప్ అండ్ డౌన్స్ లేకుండా. ఈ విధంగా సెంటరింగ్ వర్క్ ఉన్నట్లయితే మీకు ఇంకే ఇబ్బంది ఉండదు. అంటే ప్లాస్టింగ్స్ కరెక్ట్గా ఉంటాయి, దల్సర్లు అవి బాగుంటాయి అన్నమాట. మరి ఎక్కువ దల్సర్లు ఎక్కడమని, భీములు దిగిపోయాయని ఈ విధంగా ఉండదు. ఓకేనండి. ముఖ్యంగా మనం సెంటరింగ్కి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తెచ్చే మెటీరియల్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం పీసీసీ అంతా వేసామో లేదో చూసుకోవాలండి. ఓకేనా. అలానే ఇంకోటి ఏంటంటే సెంటరింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు మాత్రం ముఖ్యంగా కంగారు పడకుండా నీట్గా వర్క్ అయినట్టు చూసుకుంటే లేబర్ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ అండి సెంటరింగ్ వర్క్లో మాత్రం. సెంటరింగ్, రాడ్ బెండింగ్ వీటి దగ్గర మిషనరీ వర్క్ ఉంటుంది.
ఓనర్స్ ఎవరైనా సరే కంగారు పెట్టడం కానీ లేదంటే ఒకటికి 2 సార్లు చెప్పండి, బాబు మీరు మిషన్ వర్క్స్ అన్నీ చేస్తారు కదా, కొంచెం జాగ్రత్తగా చేయండి అని చెప్పండి. ఎందుకంటే గాబరుగా పని మీరు కంగారు పెట్టారనుకోండి, గాబరుగా చేసి జరగకూడదు ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అది మీ మీదకే మళ్ళీ తోస్తారనమాట లేబర్ కాంట్రాక్ట్లు అయితే మాత్రం. సో అది చాలా వరకు రిస్క్. అటువంటి మాట పడకూడదని చెప్పేసి మేము కొన్నిసార్లు లేబర్ ఒకళ్ళు ఇద్దరు వచ్చి అన్న మేము ఉండిపోతామన్నా అన్నారు అనుకోండి, మాకు ఎంత ప్రెజర్ ఉన్నా సరేరా బాబు మీకు పని ఇంట్రెస్ట్ లేకపోతే సెలవు పెట్టాను కానీ చేయకండి అంటామన్నమాట. ఓనర్స్కి అది అర్థం కాక చేయమంటారు, వాళ్ళేమో ఇంట్రెస్ట్ లేకుండా పైకెక్కి ఒక మీకి గుచ్చిన చిన్నది మిషన్ ఏదైనా బాధ అనమాట. ఓకేనండి. సో అటువంటి మిస్టేక్స్ అయితే మాత్రం సైట్లో చేయనీయకండి. కరెక్ట్గా టైం ఇచ్చి మాకు ఈ టైంకి అవ్వాలి, ఇంత నీట్గా పని అవ్వాలని చెప్పండి, అదైతే తప్పు కాదు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓవరాల్గా మాకైతే కంప్లీట్ ఐరన్ వర్క్ అయితే మొదలు పెట్టాము. ఈ విధంగా ఫస్ట్ అయితే బీములు కట్టడం జరుగుతుందండి. ఈ విధంగా బీములు కట్టిన తర్వాత మనకి స్లాబ్ రాడ్లు అయితే కట్టడం జరుగుతుంది, మ్యాట్ అనేది. ఓకేనండి. మేము ఇక్కడ బీమ్స్కి అయితే 12mm యూస్ చేసాము, 16 యూస్ చేసాము. అదేవిధంగా ఎక్స్ట్రా బార్స్ అనేవి హెవీగా వేయడం జరిగింది. ఓకేనండి. కొన్ని దగ్గరలో ఏంటంటే 16 ప్రిఫర్ చేస్తారు, కొన్ని దగ్గరలో 12, కొన్ని దగ్గరలో 20 కూడా రావచ్చండి. అది మీరు అంటే మీ స్ట్రక్చర్ డ్రాయింగ్ బట్టే ఉంటుంది. మాకైతే ఇక్కడ అంత హెవీ స్ట్రక్చర్ అయితే కాదు కాబట్టి మేము 16, 12 ఎక్స్ట్రా బార్స్ 16s మేము కంటిన్యూ అయితే చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా బీమ్స్ అన్నీ కూడా. అలానే డీటెయిల్గా మీకు పిన్ టు పిన్ ఈ సైట్కి సంబంధించి ప్రతి ఒక్కటి వీడియో రూపంలో ఉందండి. దీని తర్వాత అయితే మాత్రం మీకు ప్లాస్టింగ్ వీడియో అయితే వస్తుంది, చూడండి. ఓకేనా. సో ఎక్స్ట్రా బార్స్ చూసారు కదా, సెంటర్ బార్స్ కిందకి సెంటర్ బార్స్ అనమాట, ఇవే ఎక్స్ట్రా బార్స్ 16. బాటము 12 వేసాము గోడల మీదే కాబట్టి, టాప్ 16 వేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి మొత్తం కలిపి ఐరన్ ఇది. అలానే మీకు ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఈ స్లాబ్ ఇంత అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ నుంచి ప్లాస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో మాత్రం చాలా నీట్గా, అంటే కొంచెం లెంత్ ఎక్కువైనా సరే నాకు తెలిసి సగం వరకు చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారండి. స్కిప్ చేయొద్దండి. ప్లాస్టింగ్ వీడియోస్ కావచ్చు, ఇటువంటి స్లాబ్ వీడియోలు కానీ స్కిప్ చేయకుండా మీరు చూసుకున్నట్లయితే వర్క్ మీకు అర్థమవుద్ది అనమాట. ఓకేనండి. ఈ వీడియో నాకు ఓన్లీ వాయిస్ ఇవ్వడానికి 40 నిమిషాలు పడుతుందండి. అంటే వీడియో స్టార్ట్ చేసి దీని మీద ఒక రోజంతా కూర్చోవలసి వస్తుంది ఈ లెంత్ వీడియోస్. అలాగని వీడియో లెంత్ తగ్గించి పెడదాం అన్నట్లు ఉంది నాకు కూడా. అంత వీడియో చూడరేమో అనిపిస్తుంది. బట్ కానీ ఏదైనా సరే తీసేస్తే అవి ఇంపార్టెంట్వే అన్నీ తీసేయాల్సి వస్తుందని చెప్పేసి కట్ చేయట్లేదు అనమాట. ఓకేనండి. సో ఇవి నేను వాయిస్ ఇవ్వడం, మధ్యలో స్ట్రక్ అవ్వడం, మళ్ళీ వాయిస్ ఇవ్వడం, మళ్ళీ స్ట్రక్ అవ్వడం, ఇలా చాలాసార్లు చేసి రోజు మొత్తం అయింది ఒక వీడియోకి, తెలుసా అండి. అదేవిధంగా ముందు బ్రిక్ వర్క్ వీడియో పెట్టాను కదా, అది కూడా అంతేనే. ఈ లెంత్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం చాలా కష్టం, అంటే వాయిస్ ఇవ్వడం అంతా చాలా కష్టం అండి. కానీ పిన్ టు పిన్ మీకు చూపించాలి అని చెప్పేసి ఇంతలాగా ఇస్తున్నాను అనమాట. ఓకేనా. సో అది అర్థం చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే తప్పకుండా వీడియోకి లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదండి, రింగ్ డిస్టెన్స్ అయితే 6 ఇంచీలకు ఒక రింగ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు 6 ఇంచెస్ ఇది. అదేవిధంగా టాపు 16 వాడాము, బాటము 12mm వాడాము. ఎక్స్ట్రా బార్స్ ప్రతి పిల్లర్ దగ్గర కూడా ఎక్స్ట్రా బార్స్ అనేవి ఇలా ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ట్రా బార్స్ అనేవి ఏ విధంగా వేసామనేది. అదేవిధంగా బీముల్ కార్నర్ ఎల్ మొత్తం కలిపి పెట్టడం జరిగింది. అలానే పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రాడ్స్ అనేవి ఎక్స్టెన్షన్ ఇప్పుడే చేసుకోవాలండి మనం, ఎందుకంటే కరెక్ట్గా 2.5 అడుగుల నుంచి 3 అడుగులు ఉన్నాయన్నమాట ఇవి. సో ఇలాంటప్పుడే మనం బీమ్స్ కలిపి అంటే పైకి పిల్లర్స్కి కూడా యాడ్ చేసుకోవాలి రాడ్లు అనేవి. ఇవి ముఖ్యంగా చూసుకోండి, స్లాబ్ ఐరన్ వర్క్ జరుగుతున్నప్పుడు పై ఫ్లోర్కి పిల్లర్ జాయింట్కి 3 feet ఉన్నాయో లేవో చూసుకోండి. ఇన్ కేస్ అలా లేనట్లయితే మాత్రం తప్పకుండా వాటికి ఇప్పుడే యాడ్ చేసుకోండి. అంటే స్లాబ్ అవుతున్నప్పుడే ఆ రాడ్స్ కూడా మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, మంచిదన్నమాట. ఓకేనా. సో మేమైతే హాఫ్ రాడ్స్ అలానే యాడ్ చేసుకున్నాం, మిగిలిన సగం పైన జాయింట్స్ పడతాయి అన్నమాట. ఇక్కడ ఐరన్ మీరు చూడొచ్చు. ఒకసారి మళ్ళీ మీకు డీటెయిల్గా మెటీరియల్ అంతా చెప్తాను, ఒకసారి మళ్ళీ నోట్ చేసుకోండి. ఓకేనా. మీకు నార్మల్గా అయితే నార్మల్ స్లాబ్ ఇది ఆర్ఎంసీ కాబట్టి ఓకే. మీరు నార్మల్ స్లాబ్ కానీ వేసినట్లయితే మీకు 6 యూనిట్లు పిక్క 6 యూనిట్లు అవుతుందండి. అదేవిధంగా ఇసుక చూసుకుంటున్నట్లయితే ఒక 8 యూనిట్ల నుంచి 9 యూనిట్లు ఇసుక తెప్పించుకోవాలి. సిమెంట్ బ్యాగ్స్ 160 నుంచి 200 బస్తాలు అయితే తెప్పించుకోవాలి కంపల్సరీగా. ఓకేనండి. సో మేము ఇక్కడ ఆర్ఎంసీ యూస్ చేసాం కాబట్టి మాకు ఆ ఇబ్బంది అయితే లేదు. మాకు ఆర్ఎంసీ మొత్తం కలిపి 1,50,000 రూపాయలు అయితే అయ్యిందండి ఓన్లీ ఆర్ఎంసీకి.
ఆ రోజు వర్క్ చేసిన లేబర్కి ఒక 15,000 రూపాయలు అయితే ఖర్చు అయింది. అంటే మేము మేస్త్రీలు ఉంటాం కదా, మేస్త్రీలు మాకు వైబ్రేటర్ కానీ అదేవిధంగా మాకు లేబర్ ఇవన్నీ కలిపి ఒక 15,000 రూపాయలు, 1,65,000 రూపాయలు ఖర్చు అయితే అయ్యింది స్లాబ్కి. ఓకేనండి. అలానే స్లాబ్ ఐరన్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఏదైతే ఐరన్ చూస్తున్నారో ఈ ఐరన్ అంతా కలిపి మాకు 1,60,000 రూపాయలు అయితే అయ్యిందండి స్లాబ్కి, పిల్లర్ ఎక్స్టెన్షన్ రాడ్స్కి కలిపండి. ఓకేనా. అలానే ఎలక్ట్రికల్ సామాన్లు చూసుకున్నట్లంటే పైపులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి ఒక 6,000 రూపాయల వరకు అయ్యాయండి. అదేవిధంగా ఐరన్ వర్క్ చేయడానికి ఇది ఏదైతే ఐరన్ వర్క్ ఉందో 2 days టైం పట్టింది. ఒక డే 14,000, ఇంకో రోజు 14,000, మొత్తం కలిపి మాకు ఐరన్ వర్క్కి 28,000 రూపాయలు అయితే ఖర్చు అయింది. అలానే సెంటరింగ్ మొత్తం 60,000 రూపాయలు సెంటరింగ్ అయ్యిందండి. లేబర్ ఛార్జెస్ మాకు ఒక 5,000 రూపాయల వరకు ఖర్చు అయ్యాయి. 5,000 కూడా ఏంటంటే కవర్ బ్లాక్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఎందుకంటే మేము కవర్ బ్లాక్స్ ఏవైతే బ్రిక్ వర్క్ చేసినప్పుడు పోసెస్ ఉంచాం కదా, ఆ కవర్ బ్లాక్లు పెట్టడానికి, అదేవిధంగా సెంటరింగ్ వర్క్ టేప్ అంటించడానికి, తర్వాత స్లాబ్ అయిన తర్వాత గట్లు మెట్లు కట్టడానికి మొత్తం కలుపుకొని మాకు ఒక 5,000 వరకు ఖర్చు అయిందండి. ఓకేనా. సో ఓవరాల్గా మాకు చూసుకున్నట్లంటే ఈ ఎలక్ట్రికల్ మెటీరియల్కి, కవర్ బ్లాక్స్కి, సెంటరింగ్, రాడ్ బెండింగ్, ఐరన్ అంతా కలుపుకొని మాకు అయిన ఖర్చు 4,24,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఓవరాల్గా నేను చెప్తున్నాను. ఓకేనండి. అలానే ఈ ఫుడ్డు మిగిలిన చిన్న చిన్న అంటే మేస్త్రి మామూలు ఉంటాయి, కంపల్సరీగా మేస్త్రికి మామూలు అని, స్లాబ్ వేసిన వాళ్ళు ఐరన్ వర్కర్స్ మామూలు అడుగుతారు, అదేవిధంగా సెంటరింగ్ వాళ్ళు మామూలు అని అంతా కలుపుకొని మీకు అంటే 150 గజాల్లో 1,400 SFTలో మీరు స్లాబ్ వేయాలనుకున్నట్లయితే కంపల్సరీగా స్లాబ్కు మాత్రమే మీరు 4,50,000 రూపాయలు అయితే బడ్జెట్ కంపల్సరీగా పట్టుకోవాలండి. ఓకేనా. మీరు 4,50,000 రూపాయలు పట్టుకున్నట్లయితే 150 గజాల్లో 1,400 SFT స్లాబ్ అయితే కంప్లీట్గా అవుతుందన్నమాట. ఓకేనండి. అది ఏరియా వైజ్గా ఇంకొంచెం పెరగచ్చు, అంటే మెటీరియల్ కాస్ట్ని బట్టి. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, కవర్ బ్లాక్స్ అయితే మొత్తం పెట్టడం జరిగింది. కవర్ బ్లాక్లు అయితే మాత్రం పెట్టించేటప్పుడు రెడీమేడ్ దొరుకుతాయండి. రెడీమేడ్ కన్నా మనం ఓన్గా రెడీ చేసుకున్న బెస్ట్. నాకు తెలిసిన వరకైతే మేమైతే ఎక్కువగా ఓన్గా రెడీ చేయడానికే చూస్తాము. ఇన్ కేస్ ఒకవేళ అలా చాలకపోతే 1-2 బాక్సులు మాత్రం తెప్పించుకుంటాం అనమాట. ఓకేనండి. సైడ్ బీముల్లో కావచ్చు, అదేవిధంగా బీమ్ బాటమ్స్లో, స్లాబ్ బాటంలో మొత్తం అంతా కలిపి ఈ విధంగా కవర్ బ్లాక్లు అయితే పెట్టడం జరిగింది. చూసారు కదా. ఇంకా మాకు ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ రెడీగా ఉందండి. ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి అంటే ముందే కవర్ బ్లాక్లు అయితే పెట్టేయాలి. సో ఐరన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే బీమ్ బాటమ్స్కి, స్లాబ్ బాటమ్స్కి, అలానే కవర్ బ్లాక్లు మొత్తం పెట్టిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుందండి. ఓకేనా. మీరు ఐరన్ వర్క్ అయిపోయిన మరుసటి రోజు కవర్ బ్లాక్లు మొత్తం పెట్టేయాలండి. కవర్ బ్లాక్లు పెట్టించిన తర్వాత ఎలక్ట్రికల్కి అయితే చెప్పాలి. సో ఎలక్ట్రికల్ అయితే మేము తీసుకున్న మెటీరియల్ మొత్తం కలిపి 6,000 అయిందని చెప్పాను కదండి. ఓన్లీ పైపులు, ఫ్యాన్ హుక్కులు, అదేవిధంగా జంక్షన్ బాక్సులు ఉంటాయి కదా అవి, స్లాబ్ బాక్సులు, ఎల్బెండ్లు, టేప్లు, వాటికి మాత్రమే అయిన ఖర్చు నేను చెప్పానండి. అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ మెటీరియల్కి మాత్రమే చెప్పానండి. లేబర్ ఛార్జెస్ ఇందులో ఇంక్లూడింగ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అయినప్పుడు మీకు ఎలక్ట్రికల్ మొత్తానికి కలిపి ఎంత అయిందని చెప్తాను. మీరు గ్రౌండ్ నుంచి వీడియోస్ చూసినట్లయితే గ్రౌండ్లో శానిటరీ పైప్ లైన్స్ అన్నీ వేసాం కదా, అవి కావచ్చు. అదేవిధంగా స్లాబ్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ చాలా ఉంది, అది మొత్తం కలిపి మాకు ఎలక్ట్రికల్కి ఎంత అయింది అనేది మీకు చెప్తాను. ఓకేనండి. సో మాకైతే మాత్రం ఆ రోజు ఓన్లీ ఎలక్ట్రికల్ అంటే ఈ పైపులు, ఇవి సామాన్లు ఉన్నాయి కదా, ఇవి ఏవైతే చూస్తున్నారో వాటికి వరకు. ఈ పైప్స్ అయితే మొత్తం ఫినోలెక్స్ అండి, పైపులు మొత్తం బ్రాండెడ్. ఓకేనండి. సో వాటికైతే మాకు 6,000 రూపాయలు ఖర్చు అయింది. అలానే ఎలక్ట్రికల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి మరుసటి రోజు స్లాబ్ వేసిన రోజు మళ్ళీ వాళ్ళని ఒకళ్ళని పిలాలండి. పిలిచి మనం స్లాబ్ అవుతున్నప్పుడు దగ్గరనే ఉంచాలి. ఎందుకంటే ఆ రోజు మనకి పైప్స్ ఏమైనా ఊడిపోయినా చేసినా వెంటనే జాయింట్స్ చేయాలి కాబట్టి ఆ రోజు ఎలక్ట్రికల్ని పిలాలి. దానికి మీరు కాంట్రాక్ట్కి దానికి సంబంధం ఉండదు, సపరేట్గా మనం ఒక కూలీ అయితే ఇవ్వాలండి. ఓకేనా. సో ఆ రోజు 1,000 అడిగితే 1,000. ఒకవేళ ఇద్దరు వచ్చారనుకోండి, కొన్ని దగ్గరలో ఏంటంటే వర్క్ ఆ రోజే చేసినట్లయితే ఇద్దరు వచ్చి వర్క్ చేస్తారు. లేదు పెద్ద సైట్ అయితే మాత్రం ముందు రోజు వర్క్ చేస్తారనమాట. ఓకేనండి. అంటే ఒక 500 SFT, 400 SFTలో చిన్న ఇల్లు కట్టినట్లయితే స్లాబ్ రోజు ఎర్లీ మార్నింగ్ ఇద్దరు వస్తారు, చేసేసి వెళ్ళిపోతారు అనమాట స్లాబ్ అయిన తర్వాత. ఇది అలా కాకుండా ముందు రోజు వచ్చి మొత్తం చేశారు కాబట్టి మరుసటి రోజు మనం ఒకరిని పిలాలన్నమాట సేఫ్టీ సైడ్కి. ఓకేనండి. సో ఆ రోజు మాకైన ఎలక్ట్రికల్ మెటీరియల్ ఖర్చు 6,000 రూపాయలండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తానండి. ఓకేనా. మెటీరియల్ అంటే RMC కాంక్రీట్ వేస్తున్నాం కాబట్టి మొత్తం పిక్కంతా వాళ్ళే తెచ్చి వేసి వెళ్ళిపోవడానికి RMC వాళ్ళకి మాకు అయిన ఖర్చు 1,50,000 రూపాయలు. అదేవిధంగా ఐరన్ వర్క్ ఏదైతే ఉందో ఐరన్ వర్క్ చేయడానికి 28,000 రూపాయలు,
సెంటరింగ్ ఏదైతే ఉందో సెంటరింగ్ వర్క్ మొత్తం చేసి మళ్ళీ ఇప్పి తీసుకెళ్ళడానికి 60,000 రూపాయలు. అలానే ఐరన్ మెటీరియల్ చూసుకున్నట్లయితే 1,60,000 రూపాయలు ఐరన్ మెటీరియల్ ఖర్చు అయిందండి. ఓకేనా. అలానే స్లాబ్ వేయడానికి లేబర్ ఒక 15,000 రూపాయల వరకు ఖర్చు అయింది. ఇంకా అదేవిధంగా ఈ కవర్ బ్లాక్లు పెట్టడం, అలానే టేప్ అంటించడానికి ఒక 2 కూలీలు చెప్పాను కదండి అవి, అలానే నెక్స్ట్ మెట్లు గట్లు కట్టడం, ఇవన్నీ కలిపి మాకు ఒక 5,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఓకేనా. మాకు ఓవరాల్గా ఈ స్లాబ్ వేయడానికి అయిన ఖర్చు 4,24,000. భోజనాలు స్లాబ్ మామూలు అన్నీ కలిపితే మీకు చెప్పాను కదా 4,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మరుసటి రోజు స్లాబ్లో అయితే మొత్తం కంప్లీట్గా ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా చేసేసిన తర్వాత అనమాట. ఓకేనా. స్లాబు ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ టేపులు కానివ్వండి, కవర్స్ కానివ్వండి, అవన్నీ నీట్గా తీయించేసి పైప్తో కొంచెం వాటర్ స్ప్రే చేయించేయండి. అలా వాటర్ స్ప్రే చేసినట్లయితే ఆ సీట్లకి ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అనేది కొంతలో కొంత తగ్గుద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడవచ్చు డీటెయిల్గా ఎలక్ట్రికల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఎలక్ట్రికల్ వర్క్ అంతా అయిపోయింది కదా, మీకు ఎలక్ట్రికల్ బడ్జెట్ అంతా నేను ఫైనల్లో చెప్తానండి. ఓకేనా. ఐరన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రికల్ అయిపోయింది, కవర్ బ్లాక్స్ పెట్టడం అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఆర్ఎంసీ కాంక్రీట్కి అయితే రెడీగా ఉన్నట్లు. ఓకేనండి. సో మేము సైడ్ సెంటరింగ్ కూడా మొత్తం కొట్టేసడం జరిగింది. ఈ సైడ్ సెంటరింగ్ ఏదైతే ఉన్నాయో చెక్కలు కట్టేటప్పుడు కన్ఫర్మ్గా లైన్ డోర్ పట్టుకొని కొట్టాలండి. అంటే లైన్ డోర్కి ఖచ్చితంగా కట్టినట్లయితే చూసుకోండి. ఓకేనా. పిన్ టు పిన్ చెక్ చేసే చేస్తారండి వర్క్ వాళ్ళు కూడా. కొన్ని దగ్గరలో ఏంటంటే ఓనర్స్ ఉట్టుకుట్నే డిస్కషన్లో పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి తెలీదు, మేము చెప్పిన అర్థం కాదు. సో అందుకే మీకు మళ్ళీ డీటెయిల్గా నేను చెప్తున్నాను అనమాట. ఓకేనండి. ఇదంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ప్రతిదీ కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మేము ఇప్పుడు కొన్ని దగ్గరలో ఇబ్బందులు పడుతున్నామండి. కొన్ని దగ్గరలో ఏంటంటే మేము షీట్లు మొత్తం కప్పక ముందే కన్నాలు ఉన్నాయని డిస్కషన్ చేస్తూ ఉంటారు. మరి కొన్ని దగ్గర ఐరన్ వర్కర్స్తో, మరి కొన్ని దగ్గర ఎలక్ట్రికల్ వర్కర్లతో, ఇదంతా కూడా డిస్కషన్ చిన్న ఉంటాయి. సో వర్క్ నీట్గా చేయాలి, మనం తీసుకున్న డబ్బులు తీసుకోవాలి, అది మా పాలసీ. సో దానికి తగ్గట్టుగానే పని ఉంటుంది. ఓకేనండి. స్లాబ్ తెచ్చిన మెటీరియల్ కొంచెం మిగిలింది కదా, ఆ మెటీరియల్ ఇది. ఓకేనా. ఒకవేళ మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ అప్పచెప్పారనుకోండి, మీకు ఏం సంబంధం ఉండదు. అంటే వాళ్ళే వర్క్ నీట్గా చేసి వెళ్ళాలి. అదే లేబర్ కాంట్రాక్ట్ అయితే మాత్రం కొన్ని విషయాల్లో మీరు పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి. అంటే కాంట్రాక్ట్కి దానికి ఇంక్లూడింగ్ అవ్వదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన స్లాబ్ మామూలు కానివ్వండి, స్లాబ్ వేసేటప్పుడు మేస్త్రికి మామూలు ఇస్తారు, అవి కానివ్వండి. అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఒక పర్సన్ స్లాబ్ వేసినప్పుడు ఉండాలని చెప్పాను కదా, దానికి కావచ్చు. ఇలా అనమాట. కొన్ని వీటికి ఏంటంటే మీరు బడ్జెట్ కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదే మెటీరియల్ కాంట్రాక్ట్ అనుకోండి, బాబు మాకు ఏ సంబంధం లేదయ్యా, మొత్తం కాంట్రాక్టరే చూసుకుంటారు అనొచ్చు. అలానే అంటున్నారు కూడా. మరి కొంతమంది ఓనర్స్ అయితే మాత్రం మా ఇంటి పనే కదా చేస్తున్నారు, సర్లే వాళ్ళ సంతోషానికి ఎంతో కొంత ఇద్దామని ఇస్తూ ఉంటారండి. ఓకేనా. సో వాళ్ళు ఏం ఎక్కువ అడిగారు, ఆ రోజు వాళ్ళకి ఒక 100-150 ఇస్తే వాళ్ళకి అదొక ఆనందం అనమాట. సో ఇదే ఆర్ఎంసీ కాంక్రీట్ మేమైతే ఇక్కడ యూజ్ చేస్తున్నది. సో ఇప్పుడు ఇది ప్రతి దగ్గర వాడుతున్నారండి. చాలా దగ్గర ఆర్ఎంసీ కాంక్రీట్ ప్లాంట్లు అయితే ఉన్నాయి. సో కొన్ని ఏరియాస్లో రాకపోవచ్చు, కొన్ని దగ్గరలో అయితే వస్తూ ఉన్నాయి. అలానే ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ ఇప్పుడు మేము లేబర్ కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం కదండి, మాట్లాడినప్పుడు ఆర్ఎంసీ కాంక్రీట్ కదా వేస్తున్నారు, అవి మీ ఛార్జెస్ కాదు కదా, మీరు లిఫ్ట్ ఏం పెట్టలేదు కదా, ఆ డబ్బులు కొట్టేయాలని ఏమంటారండి. అవన్నీ కాదండి. ఆర్ఎంసీ కాంక్రీట్ అయినా నార్మల్ కాంక్రీట్ అయినా సరే ఈ స్లాబ్కి మాత్రం సంబంధం మాకు ఉండదండి. అంటే లిఫ్ట్ పెట్టి వేసామనుకోండి లేబర్కి, అవి అమౌంట్ ఇవ్వాలి, అది వేరే. ఆర్ఎంసీ పెట్టినట్లయితే మాత్రం మాకు ఏం సంబంధం ఉండదు. ఓన్లీ మేస్త్రీలు, వైబ్రేటర్ ఇవే మేము పెట్టడం జరుగుద్ది. నీట్గా వచ్చి వేసి వెళ్ళిపోతారనమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా మొత్తం కూడా ఆర్ఎంసీ పైప్స్ ఈ విధంగా ఫిట్ చేస్తారు. ఆ పైపులు ఫిట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయమని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ పైపులు కానివ్వండి, లేదంటే సెంటరింగ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కట్టు ఉంటుందన్నమాట. అంటే దుబ్బుని ఎత్తేయడం అవన్నీ చేస్తారు. ఆ విధంగా కాకుండా కొంచెం స్లోగా దించండి బాబు అని చెప్పేసి మనం కొంచెం స్లోగా చేయించుకోవాలి. ఆర్ఎంసీ కాంక్రీట్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ పైపులు కానివ్వండి, ఈ వెయిట్ కదా, ఫుల్ వెయిట్ ఉంటుంది ఆర్ఎంసీ కాంక్రీట్ అనేది. ఆ స్లాబ్ ఇది కానీ మొత్తం అంతా అయిపోద్ది అనమాట. అలానే ఫస్ట్ ఒండ్ర అయితే పంపిస్తారండి ఆర్ఎంసీ కాంక్రీట్లో. ఆ ఒండ్ర అయితే మనం పట్టుకొని, మనకి ఇక్కడ గోడల మీద స్లాబ్ కదా, చక్కగా గోడలు మొత్తం వేయడం జరిగింది. అదేవిధంగా బీమ్స్ జాయింట్ల దగ్గర, పిల్లర్ జాయింట్ల దగ్గర గట్ట ఒండ్ర అయితే వంపడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు మా వాళ్ళు గమేళాలకి గట్ట పడుతున్నారు కదా, అది. సో మేమైతే ఇంకా యుద్ధానికి సిద్ధం అయిపోయాం స్లాబ్కి అయితే.
ఆర్ఎంసీ కాంక్రీట్ అయినా లేబర్ కాంక్రీట్ అంటే ఏదైనా సరే స్లాబ్ వేసేటప్పుడు మాత్రం వాతావరణం చూసుకోండి. మాకేంటంటే క్లైమేట్ కొంచెం బాగానే ఉంది ఆ రోజు. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఎండ అయితే ఉండకూడదండి ఆర్ఎంసీ కాంక్రీట్కి. అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేయండి, లేదంటే ఈవినింగ్ టైంలో పెట్టుకోండి. అంటే మనకి ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 7:30, 8 ఈ టైంకి స్టార్ట్ చేసి 11, 12 అయ్యేసరికల్లా అయిపోవాలండి. ఒకవేళ మధ్యాహ్నం నుంచి పెట్టినట్లయితే 3, 3:30 అప్పుడు స్టార్ట్ చేసి 5, 6 వరకు వేసినా పర్లేదు. లేదు మాకు లైటింగ్ అంతా ఉంది, నైట్ టైం వేయగలమంటే నైట్ టైం మోర్ దెన్ బెస్ట్ ఆర్ఎంసీ కాంక్రీట్ అయితే, ఓకేనండి. బట్ కాకపోతే చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అయితే నైట్ టైం వేయలేమన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఒండ్రి మొత్తం వస్తుంది. అదేంటంటే గోడల మీద 4 ఇంచీల గోడలు కట్టాం కదా, వాటి మీద, అదేవిధంగా 9 ఇంచీల దగ్గర, అలానే పిల్లర్స్ దగ్గర, వీటి దగ్గర వంపడానికి ఉండనేది. సో అలా వంపిన తర్వాత వాళ్ళు ఇంకా కాంక్రీట్ అయితే వస్తుంది, ఫిట్ చేసుకోవడమే. ఇంకా ఇది క్యూబ్ టెస్ట్ అంతా ఉంటుందండి ఆర్ఎంసీ కాంక్రీట్ అనేది. దీనికన్నా మ్యాన్ హోల్ మంచిది, ఆర్ఎంసీ బాగోదు ఇదే అంటారు. కానీ మ్యాన్ హోల్గా ఏంటంటే మనకి ఎన్ని సిమెంట్ బ్యాగ్స్ అవుతాయని మన దగ్గర కంటిదురుగా కనిపిస్తాయి. ఆర్ఎంసీ ఏంటంటే మన కంటికి కనిపించదు కాబట్టి అంతా మనం కల్పితంలాగా ఏది చెప్తే అదే అనమాట. అలా ఏం ఉండదు, క్యూబ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మంచి ప్లాంట్ ఉండి అన్ని దగ్గరలో వాడుతున్నారు, అంతా బాగుంది అనే రిజల్ట్ అంటే రివ్యూ వచ్చినట్లయితే మాత్రం ఆర్ఎంసీ కూడా బాగానే ఉంటుందండి. సో ఇది మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే ఈ ఆర్ఎంసీ కాంక్రీట్లు ఏంటంటే ఎక్కువగా పగుళ్ళు వస్తాయండి. మనం ఎండతో వేసినట్లయితే మాత్రం పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మిక్స్ చేసేది ఏంటంటే చిన్న చిప్స్ మిక్స్ చేస్తారండి, పెద్ద చిప్స్ మిక్స్ చేయరు. అంటే 20 mm చిన్న సైజు కంకర కలుపుతారు, అందులో చిప్స్ కూడా యాడ్ చేస్తారనమాట. సో అదొకటి. నెక్స్ట్ కెమికల్ శాతం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల క్రాక్స్ అనేవి మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ఎంసీ కాంక్రీట్ వేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఎండ ఉండకుండా చూసుకోవాలి. అలానే ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ వేస్తున్నప్పుడు మనం ఫ్లాట్ వైబ్రేటర్ పెట్టడం గట్ట అవ్వదండి, నార్మల్ వైబ్రేటర్ యూస్ చేసుకోవాలంటే కరెంట్ వైబ్రేటర్ కానీ పెట్రోల్ డీజిల్ వైబ్రేటర్ కానీ నార్మల్దే యూస్ చేస్తామన్నమాట. అంతే తప్పించి ఫ్లాట్ పెట్టడం అయితే అవ్వదు. అలానే ఈ ఆర్ఎంసీ కాంక్రీట్ వేసిన అంటే అది ఆరుదల మనం ఎండ ఎక్కింది చూసుకొని ఆ ఆరుదల బట్టి అది ఆరుతున్నప్పుడే మనం దానికి కరెక్ట్ వర్క్ అయితే చేయాలి. లేదంటే మాత్రం మొత్తం స్లాబ్ అంతా పగుళ్ళు వచ్చేస్తే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. సో దాని మిస్టేక్ ఏంటంటే చాలా వరకు ఆర్ఎంసీ కాంక్రీట్ అలానే వస్తుంది అంటారు, కానీ అలా ఏం కాదండి. అది మనకి వేయడం తెలిస్తే మాత్రం ఆర్ఎంసీ కాంక్రీట్ చాలా బాగుంటుంది అనమాట, బెటరే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా మొత్తం కలిపి. సో ఇక్కడ వరకు హాఫ్ వరకు అయ్యింది. దీంతో వచ్చింది ఏంటంటే మెయిన్ కరెక్ట్గా M³ కౌంటింగ్ చూసుకోవాలి. మనం ఇంకొంచెం అంటే ఎక్స్ట్రానే చెప్పుకోవాలండి. ఆర్ఎంసీలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ వెహికల్ అనేది, అంటే మనకు ఒక 3 యూనిట్లు అంటే ఎగ్జాంపుల్ ఒక 3 యూనిట్లు పడింది అనుకోండి, మనం ఏం చేస్తాం 2.5 యూనిట్ల వరకు కన్ఫర్మ్ చేసేసి హాఫ్ యూనిట్ అటు ఇటుగా చెప్తాం అనమాట. అలా కాకుండా మన క్యాలిక్యులేషన్ ఎంత ఉందో దానికి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని చెప్పేసినట్లయితే ప్లాంట్లో వెహికల్ అనేది తొందరగా వస్తుందండి, ఓకేనా. అలా మనం ప్లేస్ కింద ఏదో ఒకటి ఉంచుకోవాలి, అంటే పీసీసీ ఆపడం కానీ ఈ విధంగా చేయాలన్నమాట. లేదంటే మాత్రం వెహికల్ వచ్చేసరికి టైం పడుతుంది. మనకు ఒక వెహికల్ గంటన్నర పట్టింది అనుకోండి, ఈలోపు ఇది ఆరిపోద్ది అనమాట, ఓకేనండి. అలానే ఆర్ఎంసీ కాంక్రీట్ వేసిన ఒక 2-3 అవర్స్లో అది కొంచెం డ్రై అవుతున్నప్పుడు పగుళ్ళు అయితే కంపల్సరీగా వస్తాయండి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా డ్రై అయిపోయింది మొత్తం కూడా. ఆ పగుళ్ళు రాకూడదని నేను చెప్తున్నాను. మీరు ఆర్ఎంసీ కాంక్రీట్ వేసి అది కొంచెం డ్రై అవుతున్నప్పుడు ఈ విధంగా నీట్గా వాటర్ అయితే స్ప్రే చేయాలండి. వాటర్ బబుల్లాగా పడినట్టుగా స్ప్రే చేయాలి. మరి బురద జల్లినట్టు జల్లకుండా లైట్గా, అంటే ఆరుతున్నప్పుడు స్లాబ్ కరెక్ట్గా ఆరుతుంది అన్నప్పుడు. ఆర్ఎంసీ మీకు తొందరగానే ఆరిపోద్దండి, అంత టైం కూడా తీసుకోదన్నమాట, ఓకేనా. సో అలా ఆరుతున్నప్పుడు మనం చీపురు కట్ట అంటే ఈనుపుల చీపురు కట్ట ఉంటుంది కదండి, ఆ చీపురుతో కానీ లేదంటే బైండింగ్ వైర్స్ అనేవి ఉంటాయి మనకి, పెద్ద బైండింగ్ వైర్స్ కాకుండా చిన్నది మెస్ వైర్ ఉంటుంది అనమాట. అది బ్రష్లు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. ఆ బ్రష్ కానీ తీసుకొని మొత్తం కూడా చీపురుతో గీతలు అయితే పెట్టాలండి. ఆ విధంగా గీతలు పెట్టినట్లయితే మనం చీపురుతో గీతలు పెట్టినట్లయితే ఈ విధంగా ఆ పగుళ్ళు అనేవి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా స్లాబ్ వేసాం కదా అయిపోయింది లెవెల్ చేసుకుని వచ్చేసామని వదిలేసారు అనుకోండి, మొత్తం దారుణంగా బేట్లు అయితే ఇస్తుంది. దానివల్ల లీకేజ్ ఇష్యూస్ కూడా రావచ్చు అనమాట, ఓకేనండి. సో ఆర్ఎంసీ కాంక్రీట్ వేస్తున్నప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ విధంగా మొత్తం నీట్గా వాటర్ స్ప్రే చేయాలి. అది కూడా ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఈ టైము వాతావరణం బాగుంటే. లేదు ఎండగా అంటే ఎండ ఎర్రగా ఎక్కింది అన్నప్పుడు ఏంటంటే
ఒక 2 అవర్స్కే వాటర్ స్ప్రే చేసి ఈ విధంగా మనం చీపురుతో నీట్గా గీతలు పెట్టినట్లయితే ఆ విధంగా హెయిర్ క్రాక్స్ కానీ ఆర్ఎంసీ క్రాక్లు కానీ ఏమి రావండి, బాగుంటుందన్నమాట. సో ఆర్ఎంసీ కాంక్రీట్ వాడినప్పుడు ముఖ్యంగా ఇదే విధంగా చేయాలి. ఒక 2 అవర్స్లో లేదా ఒక 3 అవర్స్లో డ్రై అవుతుంది కాంక్రీట్ అన్నప్పుడు వాటర్ స్ప్రే చేసి ఈ విధంగా గీతలు అయితే కంపల్సరీగా పెట్టాలండి. ఓకేనా. అలానే ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదండి, ఆర్ఎంసీ టైం అంటే లాస్ట్ లోడ్ ఏదైతే ఉందో మనం కొంచెం కాంక్రీట్ ఎక్స్ట్రా చెప్పడం అంటే మనకి బయట ర్యాంప్ వర్క్ కానీ లేదంటే ఇంకో ఏదైనా వర్క్ ఒకటి పెండింగ్ ఉంచుకోవాలండి. అంటే పీసీసీ వర్క్లో కానివ్వండి, లేదంటే ఏదైనా ఎక్స్ట్రా పలకలు కట్టడం ఇటువంటివి ఏమైనా ఉంటే ముందే మనం చూసుకొని కట్టించుకొని ఉంచుకొని ఒక హాఫ్ లోడ్ వరకు ఎక్కువ చెప్పుకోవాలి. అంటే అది M³ లెక్క మీకు చెప్తారు, ఒక హాఫ్ M³ ఎక్కువే చెప్పి ముందే మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ లోడ్ కూడా చెప్పేయాలన్నమాట. లేదు ఫైనల్ లోడ్ లాస్ట్లో మనం చూసుకొని చెప్తాము, కాంక్రీట్ మిగిలింది తగిలింది చూసుకొని చెప్దాము అన్నారే అనుకోండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు మేము ఇదంతా గీతలు పెట్టిన తర్వాత దగ్గర ఒక 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేసాం. ఈలోపు ఇది మొత్తం డ్రై అయిపోయిందనమాట. సో అది ఎక్కువ పదును, ఇది డ్రై, ఇలా ఉంటుందన్నమాట. ఆ విధంగా కాకుండా మనం ముందే లోడ్స్ అనేవి చెప్పుకోవాలి. ఓకేనండి. సో ఓవరాల్గా మాకైతే స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. అంటే 1 అవర్ 1.5 అవర్ పర్లేదండి. ఇప్పుడు మాకు ఇక్కడ అయిన టైం అయితే పర్లేదు. అంతకన్నా లేట్ అయింది అనుకోండి, ప్లాంట్ దూరం ఉండి వేస్ట్ అనమాట, వృధా అయిపోద్ది మొత్తం అంతా కలిపి. అందుకు చెప్తున్నాను. అక్కడ మళ్ళీ జాయింట్లు రావడం, లీకేజీలు రావడం ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ఓవరాల్గా స్లాబ్ అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా 150 గజాల్లో మీరు కనుక కొత్తగా ఇల్లు కట్టి స్లాబ్ వేయాలనుకుంటున్నట్లయితే మాకు ఇక్కడ అయిన ఖర్చు 4,50,000 రూపాయల వరకు ఖర్చు అయిందండి. ఒకవేళ మీరు ఆర్ఎంసీ కాదు, మేము మ్యాన్హోల్గా వేద్దాం అనుకుంటున్నామంటే మీకు దగ్గర 5 లక్షల రూపాయలు అయితే కంపల్సరీగా అమౌంట్ పట్టుకోవాలండి. ఓకేనా. సో మీరు 5 లక్షల రూపాయలు పట్టుకున్నట్లయితే మెటీరియల్, సెంటరింగ్, ఐరన్ వర్క్, ఎలక్ట్రికల్ అంతా కలిపండి. ఇంక ఇందులో నేను ఎలక్ట్రికల్ మాత్రమే ఇంక్లూడింగ్ చేయలేదు. అది కూడా ఎక్కువ కాదండి, ఒక 3,000 నుంచి ఈ విధంగా ఉంటుందన్నమాట అమౌంట్ అనేది. ఓకేనా. సో ఇంక మీరు నెక్స్ట్ డే చూడొచ్చు, స్లాబ్ మొత్తం అయిపోయిన నెక్స్ట్ డే ఇది. మెట్లన్నీ కట్టేసాము, సెంటరింగ్ మొత్తం తీయించి మెట్లు అయితే ఒక కట్టడం జరిగింది. స్లాబ్ వేసిన నెక్స్ట్ డే సెంటరింగ్ మొత్తం తీసేయాలండి, అంటే సైడ్లు మొత్తం ఇప్పాలి. సెంటరింగ్ వాళ్ళు ఇప్పిన తర్వాత మేము మెట్లు కట్టి పైకి ఇసుకెక్కించుకొని గట్లనే కడతాము. మీకు వీలైతే అంటే పైన ఇంకొక స్టేర్ ఉంది కన్ఫర్మ్గా అంటే అప్పుడే మార్కింగ్ కూడా చేయించేయండి. అంటే మెట్లు కట్టిన వెంటనే గట్లు ఏవి కట్టించకుండా మార్కింగ్ చేయించేసి స్టార్టర్స్ అనేవి వేసేయండి. స్టార్టర్స్ వేసిన తర్వాత మీరు గట్లు కట్టి వాటర్ నిలబెట్టినట్టు చేయండి. ఓకేనా. మాకు ఇక్కడ ఏంటంటే పై ఫ్లోర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, సో అందుకనే మేము మార్కింగ్ కానీ స్టార్టర్స్ కానీ అవేమి వేయలేదన్నమాట. ఓకేనండి. సో మనం ఆ విధంగా స్టార్టర్స్ వేసేసి ఉంచుకుంటే ఐరన్ చివర్లు అంటే ఐరన్ పింపిరి అనేది పట్టదండి. కొన్ని దగ్గర ఏంటంటే ఐరన్ పింపిరి పడుతుంది అనమాట, ఎందుకంటే ఒక 20 days వాటర్ ఉండాలి కదండి, అందుకు. ఇక్కడ మీరు చూడొచ్చు స్లాబ్ మొత్తం అయిపోయిన తర్వాత కింద ఇది. సో స్లాబ్ అవుతున్నప్పుడు కూడా చెక్ చేసుకుంటాం అనమాట, కింద పూటీలన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓపెన్ స్లాబ్ అయితే మాత్రం బీమ్ బాటమ్స్ ఏమున్నాయో ఆ బాటమ్స్ ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఇక్కడ గోడల మీద స్లాబ్ కాబట్టి ఆ భయం ఏం లేదు, ఇంకా అంతా బాగానే ఉంది. ఓవరాల్గా మాకు స్లాబ్కి అయిన ఖర్చు అయితే 4,50,000 రూపాయలు చెప్పాను కదండి. మీరు రెడీ మిక్సర్ కాకుండా నార్మల్గా వేస్తామంటే 5 లక్షల రూపాయలు. ఒకసారి మళ్ళీ మనం డీటెయిల్గా దేనికి ఎంత అనేది తెలుసుకుందాం. ఓకేనా. మనకి కవర్ బ్లాక్లు, మెట్లు కట్టడానికి, గట్లు కట్టడానికి, అదేవిధంగా స్లాబ్ టేప్ అంటించడానికి ఇవన్నీ కలిపి 5,000 రూపాయలు ఖర్చు అయింది. అలానే సెంటరింగ్ వర్క్కి 60,000 రూపాయలు ఖర్చు అయింది. ఐరన్ వర్క్కి 28,000 రూపాయలు ఖర్చు అయింది. స్లాబ్ లేబరు ఆ రోజు మేము వర్క్ చేయడానికి 15,000 రూపాయలు అయింది. ఎలక్ట్రికల్ సామాన్లు 6,000 రూపాయలు. ఆర్ఎంసీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ 1,50,000 రూపాయలు. ఐరన్ వర్క్ అంటే ఐరన్ మెటీరియల్ మాత్రం 1,60,000 అండి. ఓవరాల్గా 4,24,000. ఈ స్లాబ్ మామూలని మళ్ళీ ఫుడ్ అంతా కలుపుకొని 4,50,000 రూపాయలు అవుతుందండి. ఓకేనా. అంటే 150 గజాల్లో 1,400 SFTలో మీరు స్లాబ్ వేసినట్లయితే ఈ అమౌంట్ పట్టుకుంటే మీకు స్లాబ్ హ్యాపీగా అయిపోతుంది. ఇక్కడ మీరు చూడరు కదా, కంప్లీట్ అయిపోయింది మొత్తం కలిపి. ఇంకా మాకు ఇంకేం పెండింగ్ లేదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు సెంటరింగ్ రిమూవ్ చేసిన తర్వాత నుంచి మనం ఏ వర్క్ చేయించాలి అనే ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను ఇంకొక వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, మెట్లన్నీ అయిపోయిన తర్వాత మేము గట్లు అయితే కట్టాము. ఈ విధంగా గట్లు కట్టక ముందే చెప్తున్నానండి, మార్కింగ్ చేసేసుకొని స్టార్టర్లు వేసేయాలి.
అప్పుడు ఈ గట్టులో నీరు నిలబడుతుంది కదండి, అప్పుడు పిల్లర్స్ దగ్గర ఏంటంటే వాటర్ నిలబడదు అనమాట. స్టార్టర్ వేస్తాం కాబట్టి ఎత్తుగా ఉంటుంది కాబట్టి అక్కడ పింపిరి పడడం ఇటువంటివి ఉండవు అనమాట. సో ఈ విధంగా గట్లు కట్టిన తర్వాత 14 రోజులు కన్ఫామ్గా వాటిలో నీరు ఫుల్గా ఉన్నట్టు చూసుకోండి. ఓకేనా. మామూలుగా అయితే 28 రోజుల దాకా ఉంచాలి, కానీ అంత ఉంచలేరు కాబట్టి 14 రోజులు తెల్లవారి సాయంకాలం ఫుల్గా నీరు వదలండి. కొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే ఈరోజు వాటర్ వదులుతారండి, 3 రోజుల తర్వాత మళ్ళీ పడదామంటారు. ఆ విధంగా కాదండి, నీరు అనేది ఫుల్గా ఉండాలి. ఇక్కడ మీరు చూశారు కదా, ఈ విధంగా ఉండకూడదు. ఫుల్గా వాటర్ అనేది ఎంత ఫుల్గా ఉంటే అంత మంచిది. అలానే సైడ్ బీమ్స్ కానివ్వండి మొత్తం అంతా తడపండి. ఒకసారి సైడ్ బీములు పైప్ పట్టుకొని నీట్గా తడపాలి. అలానే గట్టులో ఫుల్గా నీరు ఉండాలి 14 రోజుల వరకు. ఒకవేళ మాకు మీద వర్క్ స్టార్ట్ అయిపోయిందన్న అన్నారు అనుకోండి, పర్లేదు, ఎందుకంటే మీరు వాటరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఒకవేళ మీకు పైన వర్క్ స్టార్ట్ చేసినా సరే ఒక 3-4 డేస్ అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా గ్యాప్ ఇచ్చేసిన తర్వాతే వర్క్ చేయండి. మరి వెంటనే స్లాబ్ ఈరోజు అయింది అనుకోండి, మరుసటి రోజు మెట్లు గట్లు కట్టించేసి ఒక వారం రోజులైనా క్యూరింగ్ అంటే వాటరింగ్ చేసినట్టు చూసుకొని ఆ తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు వెంటనే మార్కింగ్ అయిపోయిన వెంటనే బాక్స్లు అవి వేస్తున్నామని అంటే మాత్రం దుబ్దాబ్ని ఎత్తకుండా కొంచెం మెల్లిగా దించుకొని నీట్గా క్యూరింగ్ మాత్రం 2 పూటలు బాగా తడపాలండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందని ఎవరు ఏమీ అనుకోవద్దు. ఓకేనా. పిన్ టు పిన్ మీకు ప్రతి ఒక్కటి చూపించాలి అనే ఉద్దేశంతోనే ఇంత వీడియో ఉంచాను. ఓకేనా. సో మాకు 14 రోజులు గడిచిన తర్వాత సెంటరింగ్ అయితే రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు 14-15 డేస్ కూడా దాటిపోయింది మేము సెంటరింగ్ తీసినప్పటికీ. 14 రోజులు దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా తీయొచ్చండి. 20 డేస్ అయినా పర్లేదు, 16 రోజులైనా పర్లేదు, లేదన్నా మాకు సెంటరింగ్ ఆయన ఖాళీ లేక 1 మంత్ ఉంచేసారన్నా పర్లేదు అనమాట. అది మీ ఇష్టం బట్టి, అంటే ఓనర్ ఎమర్జెన్సీ బట్టి మీరు ఉంచిన దాన్ని బట్టి. 14 రోజులకు ముందు అయితే మాత్రం సెంటరింగ్ తీయించొద్దు. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కలిపి మాకు స్లాబ్ ఏ విధంగా వచ్చిందనేది. సో అది ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది, మీ ఏరియాలో 1400 SFTకి స్లాబ్ వేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది కంపల్సరీగా కామెంట్లో చెప్పండి. ఓకేనా. అలా నేను చెప్పిన మెటీరియల్ రేట్లు కావచ్చు, లేబర్ కాస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మీ ఏరియాలో ఎలా ఉంటుంది, మీరు ఒకవేళ స్లాబ్ వేసినట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా అయితే ఇది ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు సెంటరింగ్ తీసిన తర్వాత నుంచి ఏ పని అనేది నెక్స్ట్ వీడియోలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు డీటెయిల్గా నేను మెన్షన్ చేసి చెప్తానండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. అదేవిధంగా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. అలానే తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. సో మాకైతే ఓవరాల్గా సెంటరింగ్ రిమూవ్ చేసిన తర్వాత గట్లన్నీ కొట్టేసాం అనమాట. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్,